పిండి వేస్తే 70 రూపాయల పిండి కిందికి వెళ్ళిపోతుంది, ఒక్క రోజు మాత్రమే చెట్టు తీసుకుంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన జట్లు కనుక మీరు పెడితే ఆ జట్లతోటి 1 అవరే ఇరిగేషన్ ఇవ్వమని చెప్పిన, ఏది అక్కడ దాకా తడుస్తుంది. 1 అవర్ ఇరిగేషన్ ఇవ్వడంతో ఏం జరుగుద్ది, ప్రెషర్ తోటి మనం ఇరిగేషన్ ఇస్తే ఆ 1 ఫీట్లోనే నాంతది. ఆ వేరు వ్యవస్థ ఎక్కడి వరకు ఉన్నదో అంతవరకు నాంతది. అప్పట్లోగా మీరు బంద్ చేసేస్తారు. తెల్లారి నేను ఆ డ్రిప్లో నుంచే నేను ఫర్టిగేషన్ ఇప్పిస్తా, మందులు ఇప్పించినప్పుడు అప్పుడు కూడా ఏం చేస్తుంది, ఈ 1 ఫీట్లోనే నాని మందు అక్కడనే ఉంటుంది. పైనుంచి మళ్ళీ నీళ్లు లేవిగా. అప్పుడు ఏం చేస్తా, తెల్లారి మళ్ళీ నీళ్లు బంద్ చేపిస్తా, తెల్లారి నీళ్ళు వేయొద్దని చెప్తా. అప్పుడు ఏం చేస్తుంది, మనం ఇచ్చిన పిండి 100 రూపాయల పిండి 100 రూపాయలు కూడా చెట్టు తీసేసుకొని 20 రూపాయలు 30 రూపాయల ఖర్చుతోటి మీకు చెట్టు అబ్నార్మల్గా పెరిగిపోతుంది, మంచి గ్రీనరీ వస్తుంది. అంటే ఉపయోగంలోకి వస్తుంది. మనం వేసిన పిండి అంతా కూడా చెట్టు ఉపయోగించుకుంటుంది, వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే 100 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు 20-25 రూపాయల ఖర్చుతోటి మన ఉపయోగం అనేది 100% వచ్చి చెట్టు విపరీతంగా పెరుగుతుంది. గెల సైజు ఇంతలా వస్తుంది, 50 కిలోల గెల మీ చేనులో వస్తుంది. సార్ మనం గొర్రెలు ఏరా సార్? గొర్రెల ఎరువు, పశువుల ఎరువు మీకు అన్లిమిటెడ్, మీ స్థాయి ఎంత ఉంటే అంత వేసుకోండి. నువ్వు ఎకరానికి 10 ట్రాక్టర్లు పోసినా తప్పులేదు, అదైతే వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. అసలు గొర్రెల ఎరువు వేసిర్రు కానీ నేను అడుగుతాను, మా బామ్మ మొన్న 2 ట్రాక్టర్లు తీసుకెళ్ళి